హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్టైల్లో కోడికూర ఎలా తయారు చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అది వేడవగానే సరిపడా నూనె వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా దూరగా వేయించుకోవాలి. అందులోనే ముందుగా కడిగి పెట్టుకున్న కోడి మాంసం వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ స్మెల్ పోయే వరకు బాగా ఉడికించుకున్న తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. అందులో 2 చెంచాల పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి 5 నిమిషాలు. అందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను స్పైసీగా ఉండడం కోసం పెద్ద చెంచా కారం వేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకొని బాగా ముక్కకు కారం పట్టాక అందులో గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. ఈ ముక్క మొత్తం నీళ్ళు పీల్చుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి మరిగించుకోవాలి. అందులో 2 చెంచాల ధనియాల పౌడరు, 1 చెంచా గరం మసాలా వేసి కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి. చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, మనకు ఎంతో ఇష్టమైన తెలంగాణ స్టైల్లో కోడికూర రెడీ. ఇది పూరిలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.